హాయ్ అందరికీ. ప్రోమో రాని వచ్చేసింది. అయితే నిన్నటి విషయాలు ఒకసారి మాట్లాడుకుందాం. భరణిని నువ్వు కెప్టెన్ అవ్వలేదు కదా, ఈ వారం నువ్వే కెప్టెన్ అని అన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళందరూ కష్టపడే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయినట్ట. మరి ఏమీ లేకుండా, ఏ కష్టము లేకుండా భరణికి కెప్టెన్ చేసేసారు. అలాగే తనుజని గెలిపించడం కోసమని, కప్పు ఇవ్వడం కోసమని ఈ లాస్ట్ వారంలో అందరినీ నామినేషన్ ఉంచుతారు, కళ్యాణ్ని తప్ప అని. కళ్యాణ్ని నామినేషన్ ఉంచలేదు. అందుకని కళ్యాణ్ ఓట్లన్నీ తనుజకి పడతాయి. తనుజ ఓట్ బ్యాంక్ పెడుతుంది. కప్పు తనుజకి ఇవ్వటం కోసమని బిగ్ బాస్ ప్లాన్ చేశాడని నాకు అర్థమైంది. అలాగే ఈ మిడ్ వీక్లో ఒకళ్ళని, అలాగే సాటర్డే ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఇంకొన్నది మనకి సుమన్ అన్నాను, సంజనానే కదా. ఇప్పుడు దీని తర్వాత ఇంకో గేమ్ ఇస్తారు, ఏదో కుండల ఆట ఇస్తారు. కుండల ఆట కూడా తనుజ కింద నుంచి 2కి వస్తుంది అనమాట. తనుజ కుండలాట కూడా వాళ్ళు సరిగ్గా ఆడరు. భరణి, ఇమాన్యుయల్ మాత్రం లెస్ లెవెల్ ఆడతారు. అయితే వీళ్ళు గెలిచిన వాళ్ళు ఓట్లు అప్పీల్ చేసుకునే అవకాశం వస్తుందన్నారు. అట్లాగే ఇమాన్యుయల్ గెలుస్తాడు, అందుకని ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. భరణిని, తనుజాని వీళ్ళిద్దరిని బిగ్ బాస్ మరి మా టీవీకి ముద్దు బిడ్డలు కదా, అందుకని వాళ్ళిద్దరిని లేపుతున్నారు. టాప్ 5లో భరణిని ఉంచుతారు, తనుజకేమో కప్పిస్తారు. ఇదే జరుగుతుంది. మీరేమంటారు? మీ కామెంట్ రూపంలో చెప్పండి. నాది విను మామ ఛానల్, నాకు సబ్స్క్రైబ్ చేయండి.